అది ఉదయం 7 గంటల సమయం. ఆ సమయంలో ఒక పెద్ద బంగ్లాలోని హాల్లో సోఫాల మీద లగేజీ బ్యాగులు సర్దుంటాయి. ప్రసాద్ సోఫాలో కూర్చుని కాఫీ తాగుతూ ఉంటాడు. యావండి, కాఫీ తాగుతూ కూర్చోవడం కాదు, ఆ వాటర్ బాటిల్స్ కారులో పెట్టారా లేదా? అక్కడ ఊళ్ళో ఆ బోర్ నీళ్ళు తాగితే నాకు గొంతు పట్టేసుద్ది. మొన్న ఫోన్లో వదిన గారు చెప్పారు, అక్కడ నీళ్లు కొంచెం ఉప్పగా ఉంటాయంట. బాబోయ్, ఓసిని హైజీన్ పిచ్చి తగలయ్యా. మనం వెళ్లేది అనామిక వాళ్ళ ఊరికి శారదా, అడవికి కాదు. అక్కడ కూడా మనుషులుంటారు, వాళ్ళు బతుకుతున్నారు గదా. నువ్వు మరీ ఓవర్ చేయబాకు. మీకేం తెలీదండి, అక్కడ దోమలో రాక్షసుల్లా ఉంటాయంట. అందుకే 4 ఆల్అవుట్ మెషిన్లు, 2 బ్యాటులు, ఒడోమాస్ క్రీములు, శానిటైజర్లు అన్నీ తీసుకున్నాను. రమేషు రెడీ అయ్యావా? రమేష్ రూంలో నుంచి చేతిలో ల్యాప్టాప్ బ్యాగ్తో హాల్లోకొస్తాడు. ఎస్ మామ్, ఐఎమ్ రెడీ. ఏంట్రా ఇది, పెళ్లి కొడుకులా ముస్తాబయ్యో? మనం వెళ్లేది పండక్కిరా, ఆఫీసు క్లయింట్ మీటింగ్కి కాదు. డాడ్, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. పల్లెటూరు కదా అని లైట్ తీసుకోకూడదు. నేను సిటీ నుంచి వచ్చిన పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని అక్కడ తెలియాలి కదా. మామగారి ముందు కొంచెం డిగ్నిఫైడ్గా ఉండాలి. ప్లీజ్ డాడ్. శారద రమేష్ని చూసి మురిసిపోతూ, కరెక్ట్గా చెప్పావు నాన్న, నువ్వు ఎట్టాగే ఉండు. ఆ ఊరు జనానికి తెలియాలి మా వాడు ఎంత పెద్ద ఆఫీసరో. అనామేక, అంతా సర్దేవా? అత్తయ్య, అన్నీ సర్దేశాను. అమ్మా నాన్నల కోసం స్వీట్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ కూడా కారులో పెట్టాను. ఇక బయలుదేరదామా? ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మామ్, నేను రాను. ఆ ఊర్లో 5G ఉండదట. నా ఫ్రెండ్స్ అందరూ మాల్స్కి వెళ్తున్నారు. నేను అక్కడ బోరు కొట్టి చచ్చిపోతాను. అక్కడ పిజ్జా కూడా డెలివరీ అవ్వదంట. హరీష్, డోంట్ వరీ, డాడ్ ఉన్నాడు కదా. నా మొబైల్ హాట్స్పాట్ ఇస్తానులే. అక్కడ కోడిపందాలు, గాలిపటాలు ఉంటాయి. ఎంజాయ్ చేయొచ్చు. పదండి. ఇప్పటికే ఆలస్యమైంది. అక్కడ వియ్యంకులు మన కోసం కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తూ ఉంటారు. అందరూ కారులో కూర్చుంటారు. ప్రయాణం మొదలవుతుంది. మరుసటి రోజు ఉదయం 10 గంటలకి అనామిక అమ్మగారిల్లు మామిడి తోరణాలు, బంతిపూలతో అలంకరించి ఉంటుంది. అనామిక అమ్మగారు సుజాత కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అనామిక తండ్రి శేఖర్ ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడున్న సుజాత ఇలా అంటుంది. ఏవండి, ఫోన్ చెయ్యండి. ఎక్కడ దాకా వచ్చారో ఏమిటో. వంటలన్నీ చల్లారిపోతున్నాయి. మన బియ్యంకులు వస్తున్నారు. ఇల్లుని ఇంకాస్త శుభ్రం చేయాల్సింది కదా. అప్పుడు అక్కడే ఉన్న శేఖర్ ఇలా అంటాడు. హోసిని కంగారు తగలయ్యా. వాళ్ళు మన వియ్యంకులు సుజాత. ఇన్స్పెక్షన్కొస్తున్న కలెక్టర్ కాదు. నువ్వు మరీ కంగారు పడితే వాళ్ళింకా ఇబ్బంది పడతారు. నువ్వు మామూలుగా ఉండు. మీకేం తెలుసండి, ఆవిడ శారద చాలా స్ట్రిక్ట్. మన ఫోన్లో అయితే దోమల గురించి అరగంట మాట్లాడారు. అందుకే కిటికీలకి మెష్లు కూడా కొట్టించేశా. ఇంతలో సైలెంట్గా ఎలక్ట్రిక్ కారు వచ్చి గేటు ముందు ఆగుతుంది. శబ్దం రాకపోవటంతో ఎవరూ గమనించలేదు. గ్రాండ్ పా, మేమొచ్చేసాం. సుజాత హారతి పళ్ళెంతో పరుగున వస్తూ, వచ్చేసారా? రెండండి. అసలు శబ్దమే రాలేదేంటి? ఇది ఎలక్ట్రిక్ కార్ అత్తమ్మా, సౌండ్ పొల్యూషన్ ఉండదు. మా ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్లుంది. అలా అనుకుంటూ సుజాత అందరికీ దిష్టి తీస్తుంది. యావండి, చూసారా గాల్లో ఎంత దుమ్ముందో? పొగ కూడా ఎక్కువే ఉంది. రమేష్, మాస్క్ పెట్టుకోరాన్న, డస్ట్ అలర్జీ వచ్చుద్ది. అబ్బే, ఇది దుమ్ము కాదు శారదా, మట్టి వాసన, పల్లెటూరి గాలి. హలో శేఖర్ గారు, సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్కారం బావా, రండి. మీ రాకతో మా ఇల్లు కలకలాడుతుంది. రమేష్ బాబు, ఏంటి పండగ పూట కూడా ఆఫీస్ డ్రెస్లో ఉన్నారు? లోపలికి రండి. హలో మామా, జస్ట్ ప్రొఫెషనల్గా ఉంటుందని ఇలా వేసుకున్నాను అంతే. గ్రాండ్ మా, వైఫై పాస్వర్డ్ ఏంటి? వైఫైనా? అదేంట్రా, నాకు తెలీదే. తాతయ్యనడుగు అంటూ అందరూ లోపలికి వెళ్లారు. అది భోజనాల గది. మధ్యాహ్నం 1 గంట. డైనింగ్ టేబుల్ నిండా రకరకాల వంటలున్నాయి. అరిసెలు, గారెలు, బూరెలు, పప్పు, సాంబారు, కూరలు అన్నీ సర్ది ఉన్నాయి. అందరూ భోజనానికి కూర్చున్నారు. అప్పుడు సుజాత వడ్డిస్తూ, రమేష్ బాబు, ఇదిగోండి నేతి అరిసెలు, ఇవి సున్నుండలు, అదిగో అవి బొబ్బట్లు. అన్నీ మా అనామికకిష్టమని స్వయంగా చేశాను. తినండి బాబు. శారద ఆ విస్తరిని చూసి కొంచెం కంగారుగా, అమ్మో సుజాత, ఇన్ని ఐటమ్స్ ఎందుకు? మా రమేష్కి మా వారికి షుగరు బార్డర్లో ఉంది. ఇవన్నీ ఆయిల్ ఫుడ్స్. కొంచెం ఓట్స్ ఉప్మా కానీ బ్రౌన్ రైస్ కానీ ఉంటే ఇవ్వండి. సలాడ్స్ ఏమైనా కట్ చేశారా? సలాడ్సా? అంటే కీరదోసలా? అవి సాయంత్రం కోసిస్తాం గాని ఇప్పుడు వేడివేడి గారెలు తినండి.
పండగ పుట్ట ఓట్స్ ఏంటండి, ఒక్కరోజు తింటే ఏమవ్వదు. రమేష్ బాబు, ఈ ఒక్క అరసి తినండి, నెయ్యిలో వేయించాను. రమేష్ భయంగా పొట్టబట్టుకొని, వద్దత్తమ్మా, నా డైట్ అంతా పాడైపోతుంది. నా 6 ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అయిపోతుంది. మామ్ చూడు ఎలా చూస్తుందో. ప్రసాద్ శారద మాట వినకుండా, శారదా, నువ్వు ఊరుకో. పల్లెటూరి భోజనం రుచే వేరు. చెల్లెమ్మ, మీరు వడ్డించండి. ఆ పప్పులో ఇంకొంచెం నెయ్యి వేయండి. రమేషు, నువ్వు తినరా, ఇంటికెళ్ళాక కావాలంటే జిమ్ చేసుకోవచ్చు. అనామిక రమేష్తో గుసగుసగా, ప్లీజ్ రమేష్, అమ్మ బాధపడుతుంది, కొంచెం తినండి, ఒక్కరోజు చీట్ డే అనుకోండి. సరే అత్తమ్మా, ఆ గారి వేయండి. అప్పుడు శారద బాధగా, అయ్యో, నా కొడుకు ఫిట్నెస్ పోయినట్టే. ఇలా అనుకుంటూ అందరూ భోజనం చేసి సాయంత్రం సమయం 4 గంటలకి అలా పొలం చూడ్డానికి వెళ్తారు. పచ్చని పొలాలు గాలికి ఊగుతూ ఉంటాయి. చూసారా బావా, ఈసారి పంట చాలా బాగా వచ్చింది. అంతా సేంద్రియ ఎరువులే వాడాం. చాలా బావుంది బావా. సిటీలో మాకీ పచ్చదనం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి, అంతా కాలుష్యం తప్ప. అప్పుడు శారద ముక్కు మూసుకొని, ఏమోనండి, ఎక్కడేదో స్మెల్ వస్తుంది. రమేష్, నువ్వు గట్టి మీదే ఉండు, లోపలికి వెళ్ళబాక. ఆ బురదలో బ్యాక్టీరియా ఫంగస్ ఉంటది, ఇన్ఫెక్షన్ వచ్చుద్ది, నీ షూస్ కూడా పాడైపోతాయి. పర్లేదు మమ్మీ, నేను చూసుకుంటాను. అనామిక చూస్తుంది కదా, కొంచెం ఫోటోలకి ఫోజులు ఇస్తాను. అలా అనుకుంటూ రమేష్ స్టైల్గా పొలంలోకి అడుగేస్తాడు. జాగ్రత్త రమేష్, పొలంలో నిన్ననే నీళ్లు పెట్టారు, తడిగా ఉంటుంది. ఓకే, ఐఎమ్ ఓకే, ఓకేనా? అలా అంటూనే కాలు జారి బ్యాలెన్స్ తప్పి ఢభీమని వెల్లకిల్లా బురదలో పడతాడు. అమ్మో! రమేష్, అయ్యో వదినా, ఏంటిది, నా కొడుకు బట్టలన్నీ పాడైపోయాయి, డటాలు తీసుకురండి తొందరగా. శేఖర్ కంగారుగా వచ్చి రమేష్ని పైకి లేపుతూ, అయ్యో బాబు, దెబ్బ తగిలిందా? కొంచెం మెల్లగా నడవాలి కదా. రమేష్ ఆ మాటకి కొంచెం సిగ్గుపడుతూ ఆ ఒంటికంటిన బురదని దులుపుకుంటూ, పర్లేదు మావగారు, జస్ట్ కొంచెం స్లిప్ అయ్యాను అంతే. అక్కడ ఫ్రిక్షన్ తక్కువగా ఉంది, ఆ షూస్ గ్రిప్ కూడా పోయింది. ఆ మాటకి హరీష్ నవ్వుతూ వీడియో తీస్తూ, డాడ్, ఇది ఇన్స్టాలో రీల్ పెడితే మిలియన్ వ్యూస్ పక్కా. ఏమీ పర్లేదు, మట్టిలో ఆడితేనే ఆరోగ్యం, పదండి కాలు గడుక్కోవచ్చు గాని. అలా ఇంటికి వెళ్ళి రాత్రి భోజనం చేసి అందరూ పడుకుంటారు. మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటలకి చలి పులిలా ఉంది. ఇంటి ముందు పెద్ద మంట వేయటానికి శేఖర్ అంతా సిద్ధం చేస్తాడు. రండి బావా, రమేష్ బాబు, భోగి మంట వేద్దాం. పాత సామాన్లన్నీ తెచ్చాను. మామగారు, బయట టెంపరేచర్ 15 డిగ్రీలుంది, పైగా చాలా చలిగా ఉంది. రమేష్, మంటకి మరీ దగ్గరికి వెళ్ళబాక, ఆ పొగ వల్ల లంగ్స్కి మంచిది కాదు. పర్లేదు బాబు, రండి, ఈ కట్టెని విరగ్గొట్టి మంటలో వేయండి, పండగ మొదలవుతుంది. సరే మామగారు. అలా అంటూనే రమేష్ చేతికి ఒక గొడ్డలి తీసుకుంటాడు. రమేష్, మీకు అలవాట్లేదు కదా, జాగ్రత్త. ఏం పర్లేదనామిక, జిమ్లో వెయిట్స్ ఎత్తుతాను, ఇదంతా. ఆ సమయంలో గొడ్డలిని బలంగా పైకి లేపి కట్టెను కొట్టబోతాడు. అది గురి తప్పి చైర్ కాలికి తగులుతుంది. టక్మని కుర్చీ కాలు విరిగిపోతుంది. అయ్యో, ఇది నా తాతల నాటి ఈజీ చైరు, అందులో కూర్చుంటేనే నాకు నిద్ర పట్టేది. దాన్ని నరికేసావేంటి రమేష్ బాబు, సర్వనాశనం అయిపోయింది. అయ్యో, ఆయన కదంటే ప్రాణం బాబు. సారీ మావగారు, ఐఎమ్ రియలీ సారీ, స్లిప్ అయింది. పోనీలేండి శేఖరం, ఎట్టాగో పాతదేగా భోగిలో వేసియచ్చు. మేము మీకు సిటీ నుంచి మంచి రేకులైన సోఫా పంపిస్తాం, దాంతో మసాజ్ కూడా ఉంటదిగా. మా వాడు మీ పని సులువు చేశాడు బావా, వేసేయండి మంటలో. అలా అనుకుంటూ అందరూ నవ్వుతూ భోగి మంటల చుట్టూ తిరుగుతారు. రమేష్ మాత్రం సిగ్గుగా చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలు. ఇంటి మేడ మీద అందరూ గాలిపటాలు ఎగరేయటానికి సిద్ధమవుతారు. హరీష్ కూడా ఆసక్తిగా వచ్చాడు. పక్కింటి చిట్టి కూడా తన గాలిపటం పట్టుకుని వచ్చాడక్కడికి. రమేష్ బాబు, ఇదిగోండి గాలిపటం, మన ఊరి పరువు నిలబెట్టాలి, ఎంత ఎత్తు ఎగరేస్తే అంత గొప్ప. మావగారు, నాకు కైట్ ఫ్లయింగ్ రాదు, సిటీలో నేనెప్పుడు ఎగరవేయలేదు. డాడ్, ప్లీజ్ ట్రై చేయి. పక్కింటి చిట్టిగాడు చూడు ఎంత హైట్లో ఎగరేస్తున్నాడో, వాడు నన్ను చూసి నవ్వుతున్నాడు కూడా. ట్రై చేయండి, చిన్నప్పుడు ఎగరేసేవారు కదా. సరేలే. ఇలా అనుకుంటూ గాలిపటం పట్టుకొని ఎగరవేయటానికి ప్రయత్నిస్తాడు రమేష్. కానీ అది పైకి లేవదు, కింద పడిపోతూ ఉంటుంది. బాబు, ఎండ తగులుతోంది, వచ్చి లోపలికి, ట్యాన్ అయిపోతావు. లేదు మామ్, ఒక్కసారైనా ఎగరేయాలి. విండ్ డైరెక్షన్ చూడాలి, వెలాసిటీ తక్కువగా ఉంది.
ఇలా అనుకుంటూ రమేష్ తన సైన్స్ నాలెడ్జ్ వాడతాడు. గాలిపటం తోకని సరిచేస్తాడు. ఒక పొడవాటి కర్ర సహాయంతో గాలిపటాన్ని కొంచెం ఎత్తులో గాలి వీచే దిశలో వదులుతాడు. హరీష్, ఇప్పుడు దారాన్ని వదులు. ఆ సమయంలో గాలిపటం రయ్యుమంటూ పైకి లేస్తుంది. ఆకాశంలో అందరికంటే ఎత్తుకు వెళ్తుంది. డాడ్, యు డిడ్ ఇట్. మన కైట్ అందరికంటే టాప్లో ఉంది. చిట్టిగాడి కైట్ కన్నా హైట్. భలే ఎగరేసావు రమేష్ బాబు, మా ఊరి వాళ్ళని మించిపోయావు. థ్యాంక్ యూ మామగారు. ఇట్స్ జస్ట్ ఏరోడైనమిక్స్. ఆ రోజు రాత్రి 7 గంటల సమయంలో ఊళ్ళో సంక్రాంతికి అలంకరించిన ఎద్దుల బండ్ల ఊరేగింపు జరగాలి. శేఖర్ ఇంటి ముందు అందరూ బండ్లను అందంగా రెడీ చేశారు. లైట్లు పెట్టారు. ఎవండి, బండ్లు ఊరేగింపు బయలుదేరే టైం అయింది, లైట్లు వేయండి. ఆ సమయంలో సడన్ గా ఊరంతా కరెంటు పోయింది. చిమ్మ చీకటైపోయింది. అయ్యో, ఇప్పుడే పోవాలా కరెంటు? ట్రాన్స్ఫార్మర్ పేలిందంట, ఇప్పట్లో రాదంట. మన బండ్ల ఊరేగింపు వెలక్కపోతే పరువు పోతుంది. పైగా జనరేటర్ కూడా లేదు. ఇప్పుడు ఎలాగండి? మన బండ్లు ఊరేగింపు చీకట్లో ఉండిపోవాల్సిందేనా? వియ్యంకులు ఏమనుకుంటారు? అయ్యో, చీకట్లో పురుగులు వస్తాయి. ఎవరైనా టార్చ్ లైట్లు వెయ్యండి. నాన్న, బాధపడకండి, రమేష్ ఏదో ఒకటి చేస్తారు. మామగారు, డోంట్ వరీ, నా దగ్గర ఒక పెద్ద పవర్ సోర్స్ ఉంది. ఎక్కడుంది బాబు? నా కారండి. అలా అనుకుంటూ రమేష్ పరుగున వెళ్ళి తన ఎలక్ట్రిక్ కారుని బండ్ల ఊరేగింపు దగ్గరికి రివర్స్లో తెస్తాడు. కరెక్ట్రా, నీ కార్లో వెహికల్ టు లోడ్ ఆప్షన్ ఉంది కదా. అవును డాడ్. అలా అనుకుంటూ రమేష్ కారులోంచి ఒక అడాప్టర్ తీసి ఊరి లైట్ల ప్లగ్ని దానికి కనెక్ట్ చేస్తాడు. డాడ్, స్విచ్ ఆన్ చేయండి. ఆ సమయంలో ప్రసాద్ స్విచ్ ఆన్ చేయగానే ఒక్కసారిగా బండ్ల ఊరేగింపు మొత్తం వేల ఎల్ఈడి లైట్లతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఆ వెలుగుకి అందరూ ఆశ్చర్యపోతారు. అద్భుతం రమేష్ బాబు, నువ్వు మా పరువు నిలబెట్టావు. కరెంటు లేకపోయినా మీ కారుతో వెలుగు తెచ్చావు. అప్పుడే అక్కడున్న గ్రామస్తులందరూ వచ్చి చూస్తూ ఇలా మాట్లాడుతూ ఉంటారు. శాకరు, మీ అల్లుడు గ్రేట్ అండి. సిటీ చదువులు ఊరికి ఉపయోగపడ్డాయి. ఆ తర్వాత ఇంటి హాల్లో అందరూ సంతోషంగా కూర్చొని ఉంటారు. సుజాత అందరికీ స్వీట్లు ఇస్తుంది. బావుగారు, మీ అబ్బాయిని చూస్తే ముచ్చటేస్తుంది. కోటు వేసుకున్న వాడికి పని రాదనుకున్నాను, కానీ ఆపదొచ్చినప్పుడు బుద్ధిబలం ఉన్నవాడే నిజమైన మనుగాడని మా అల్లుడు నిరూపించాడు. థ్యాంక్స్ అండి. పల్లెటూరి ప్రేమని సిటీ తెలివితేటల్ని గలిపితేనే అసలైన పండగ. నిజమేనండి, నాకు మొదట్లో ఇబ్బందిగా అనిపించింది, కానీ మీ ఆప్యాయత చూశాక ఈ మట్టు వాసన నచ్చింది. వచ్చే ఏడాది కూడా మేమే వస్తాం. తప్పకుండా రెండో దిన. రమేష్, థ్యాంక్ యూ. నా కోసం మా అమ్మ నన్నల్ని ఇంత బాగా చూసుకున్నారు. ఇట్స్ ఓకే అనామిక. బై ది వే, అత్తగారు, ఆ గార్లు ఇంకా మిగిలాయా? చాలా బాగున్నాయి. ఉన్నాయి బాబు, తెస్తానుండు. అలా అనుకుంటూ అందరూ గట్టిగా నవ్వుతారు. ఇది వాళ్ళటి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. రామాపురంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఊరంతా పిండి వంటల వాసన, హరిదాసుల కీర్తనలతో నిండిపోయింది. ప్రసాద్ ఇంట్లో సందడి ఇంకా రెట్టింపు కాబోతుంది. ఎందుకంటే పట్నంలో ఉంటున్న సురేష్, అరుణ్ తమ భార్యలతో కలిసి ఈరోజే రాబోతున్నారు. పెద్ద కోడలు అనామిక ఒక్కతే ఇంట్లో పనులన్నీ చక్కబెడుతుంది. ఏమేవి శారదా, కాఫీ ఇంకా రాలేదేంటి? ఆ రమేష్ గాడు పాకలోకి వెళ్తే రాడు. అనామిక ఏమో వంటింట్లో కుస్తీ పడుతుంది. నాకు మాత్రం గొంతెండిపోయి కడుపులో ఎలకలు డాన్సింగ్ చేస్తున్నాయి. శారద వంటింట్లో నుంచి, కాసేపు ఉండండి, గంటకోసారి అట్ట అరుస్తారేంటి? పాలు ఇప్పుడే మరిగాయి చూసారా? అనామిక తెల్లవారుజాముని లేచి ముగ్గేసి ఇప్పుడు అందరికి ఇష్టమైన అరిసెల కోసం పాకం పడుతుంది. ఆ పిల్ల ఒక్క ఎన్ని పనులు చేసుద్ది? అందుకేగా అనామికకి సాయం చేయడానికి చిన్న కోడళ్ళొస్తున్నారు. వాళ్ళొస్తే అనామికకి కొంచెం విశ్రాంతి దొరుకుతుంది అనుకుంటున్నాను. విశ్రాంత? వాళ్ళకి పల్లెటూరు పనులంటేనే అలర్జీ. ఏసీ లేదు, నెట్వర్క్ సరిగా రావట్లేదని గొడవ చేస్తారు. అనామిక కాళ్ళే సాయం చేస్తారు. అనామికతో వాళ్ళు పనులు చేయించుకోకపోతే చాలు. ఈసారి వాళ్లతో సందడి ఎట్టా ఉంటుందో చూడాలి. ఈలోపు రమేష్ లోపలికొచ్చి, నాన్నా, సురేష్ ఫోన్ చేశాడు. టోల్గేట్ దాటారంట. ఇంకో 10 నిమిషాల్లో ఇక్కడ ఉంటారు. అత్తయ్య, వాళ్ళకి బాదం పాలు రెడీ చేశాను. వాళ్ళు రాగానే వేడి వేడిగా బాదం పాలు ఇద్దాం. రమేష్ గారు, మీరు వెళ్ళి కారు పార్కింగ్ కోసం ఆ ముందున్న రేకుల షెడ్లో బండ్లన్నీ తీయండి. సరే అనామిక, నేను ఇప్పుడే వెళ్తున్నాను. కాసేపటికి సురేష్, అవని
అరుణ్, అంజలి వస్తారు. ఓ మై గాడ్ సురేష్, ఏంటి స్మెల్? ఎవరో పేడతో కల్లాపి జల్లినట్టున్నారు. వాసన మొత్తం నా ముక్కులోకి వెళ్తుంది. ఆ కర్చీఫ్, నా నోస్ సెన్సిటివ్ అని నీకు తెలుసు కదా. అవును అరుణ్, అసలు ఇక్కడ గాల్లో అంత మంచుంది. ఇన్స్టాగ్రామ్కి ఇక్కడ మంచి లైటింగ్ కూడా లేదు. ఈ మంచుకి నా స్కిన్ పైగిల్లిపోయేలా ఉంది. అబ్బా, మీ మాటలు కట్టిపెట్టండి, ముందు లోపలికి పదండి. అమ్మా, నాన్న, అన్నయ్య, వదినా ఎలా ఉన్నారు? రండి, అందరం బాగానే ఉన్నాం. అనామిక, తోటి కోడలో మరుదులు వచ్చారు. హారతి పళ్ళెం బట్టిరమ్మా. అనామిక చిరునవ్వుతో అందరినీ పలకరిస్తుంది. అనామిక అక్క, ఏంటి ఇంత చలిలో కూడా నువ్వు ఆ కాటన్ చీరతో ఎలా మేనేజ్ చేస్తున్నావు? మేం కారులో హీటర్ వేసుకున్నా వణికిపోతున్నావు. నాకు ఈ వాతావరణం అలవాటైపోయింది లవని. మీకోసం వేడివేడిగా బాదం పాలు చేశాను. ఈ చలికి అవి తాగితే గొంతులో హాయిగా ఉంటుంది. ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నారు, కాసేపు విశ్రాంతి తీసుకోండి. మధ్యాహ్న భోజన సమయం. అందరూ భోజనానికి కూర్చున్నారు. వదినా, ఈ సాంబార్ చాలా బాగుంది. అవని, నువ్వు కూడా టేస్ట్ చేయి. అవును, అనామిక అక్క వంట చాలా రుచిగా చేస్తుంది. అంజలి, ఆ సాంబారిటివ్వు. నేను కూడా అనామిక అక్కలాగా రుచిగా ఉండడానికి చాలా ట్రై చేశాను. కానీ ఎందుకో ఎప్పుడూ ఇలా కుదరదు. నువ్వు ఫోన్లో రీల్స్ చూస్తూ వంట చేస్తావు అంజలి, అందుకే నువ్వు చేసే వంట వదిన చేసినట్టు కుదరదు. ఆ మాటకి అప్పుడు అందరూ నవ్వారు. అలా కబుర్లతో మధ్యాహ్నం వాళ్ళ భోజనం పూర్తయింది. ఇక ఆ రోజు సాయంత్రం శారద అనామికతో ఇలా అంటుంది. అనామిక, నువ్వొక్కదానివే ఇంటి పనులు చేసే బదులు ఆవని అంజలికి పనులు చెప్పొచ్చుగమ్మా. వద్దత్తయ్య, వాళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేద్దామని వచ్చారు. మనం ఇక్కడ పనులు చెప్తే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. అందరి మనసు నువ్వు బాగా అర్థం చేసుకుంటావు తల్లి. నువ్వు ఈ ఇంటి దేవతవమ్మా. మరుసటి రోజు భోగి పండుగ. ఉదయం ఊరంతా భోగి మంటలతో వెలిగిపోతుంది. ప్రసాద్ ఇంటి ముందు కూడా పెద్ద మంట వేశారు. రమేష్, సురేష్, అరుణ్లు మంట మండటానికి పాత సామాన్లు వేస్తున్నారు. అందరూ అక్కడే ఉన్నారు. ఒరేయ్, ఆ మంటలో ఆ పాత చాట్లు, చిరిగిన బట్టలు అన్నీ వేసేయండి. మన ఇంటికి పట్టిన దరిద్రం అంతా ఈ మంటతో పోవాలి. అనామేక, ఆ పాత సామాన్లు ఏమైనా ఉంటే తీసుకొచ్చి ఇక్కడ పెట్టమ్మా. ఒక్కొక్కరు వాటిని మంటలో వేస్తారు. అత్తయ్య, ఈ మంట నుంచి వచ్చే వేడి మంచి వెచ్చదనాన్ని ఇస్తుంది. ఇది కేవలం మంట కాదవని, ఇది మన సంప్రదాయం. మన మనసులో ఉన్న చెడుని, కష్టాలని పాత వస్తువుల రూపంలో వదిలించుకునే రోజుది. అనామిక చెప్పింది అక్షరాల నిజం. అందుకే ఈ భోగి మంట సాక్షిగా మీరందరూ ఒక ప్రామిస్ చెయ్యాలి. మీలో ఉన్న ఒక చెడ్డు అలవాటుని ఈ మంటలో వేసేయాలి. అంటే ఈ రోజు నుంచి ఆ పని చెయ్యకూడదన్నమాట. నిజంగానే మావయ్య? అంటే నేను షాపింగ్ తాటు కూడా మంటలో వేసేయాలా? అది నీ ఇష్టం అమ్మా. మొదట నేను మొదలు పెడతాను. నాకున్న చెడ్డలవాటు అందరి మీద సెటైర్లు వేయటం. అదేమో మీ అత్తయ్యకి నచ్చదు. కాబట్టి ఈ రోజు నుంచి నా కౌంటర్లు ఆపేస్తున్నాను. ఇక నుండి అప్పుడప్పుడు మాత్రమే వేస్తాను. అమ్మో, అది జరిగే పని కాదులేండి. నా బ్యాడ్ హ్యాబిట్, నా కోపం వస్తే కోడలను తిట్టడం. అది ఆపేస్తాను. కోడలు లేకపోయి మీకేం చెప్పాలన్న ఓపికగానే చెప్తానులే. నాకు కోపం ఎక్కువ నాన్న. కోపంతో మాట్లాడడం వల్ల ఇతరుల మనసు నొచ్చుకుంటుంది. అందువల్ల నా కోపాన్ని ఈ మంటలో వేసేస్తున్నాను. ఇక నేను శాంతంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. నేను ఆఫీస్ వర్క్ అని చెప్పి ఈ మధ్య ఫ్యామిలీకి సరిగ్గా టైం ఇవ్వటం లేదు. ఇకపై అలా చేయను. వీలైనంత త్వరగా ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికొచ్చేస్తాను. నేను రోజుకి 100 సార్లు నన్ను అద్దంలో చూసుకుంటాను. ఇక నుండి అది తగ్గిస్తాను అత్తయ్య. ఇక నుండి అద్దం ముందు తక్కువ సమయం గడుపుతూ ఇంటి పనులు తొందరగా చేస్తాను. నా బ్యాడ్ హ్యాబిట్ సోమరితనం. ఇక నుండి నేను నా సోమరితనాన్ని వదిలేస్తాను. రేపటి నుండి అనామిక అక్కతో కలిసి పనులన్నీ నేనే చేస్తాను. అబ్బో, ఇవన్నీ వినటానికి భలేగా ఉన్నాయి. మరి అనామిక, నీ బ్యాడ్ హ్యాబిట్ ఏంటమ్మా? నీలో మాకే చెడు కనిపించదో? నాకు ఒక చెడు అలవాటు ఉంది మావయ్య. ఎవరైనా ఏదైనా అడిగితే కాదనలేను. నా ఆరోగ్యం పాడైనా సరే ఎదుటి వాళ్ళ కోసం కష్టపడతాను. ఆ అతి మంచితనాన్ని ఈ మంటలో వేసేస్తున్నాను. ఇక నుంచి నా ఆరోగ్యం కూడా చూసుకుంటాను. అమ్మా అనామిక, భలేగా చెప్పావు తల్లి. సరే, ఇంకా ప్రామిస్లు అయిపోయాయిగా, పదండి లోపలికి. వేడి వేడి అరిసెలు తిందాం. ఇక అది సంక్రాంతి రోజు. ఊరంతా రంగురంగుల ముగ్గులతో నిండిపోయింది. శారద ఇంటి ముందు పెద్ద అనౌన్స్మెంట్ చేశారు. చూడండమ్మా, ఈరోజు మన ఇంట్లో ముగ్గులు పోటీ. అనామిక, ఆవనే, అంజలి ముగ్గురు 3 ముగ్గులు వేయాలి.
ఎవరి ముగ్గు బాగుంటే వాళ్ళకి నేను ఒక స్పెషల్ పట్టుచీర గిఫ్ట్ ఇస్తా. మీ మావయ్య గారు జడ్జి. అత్తయ్య, నాకు చుక్కల ముగ్గులు అస్సలు రావు. సురేష్, త్వరగా వైఫై ఆన్ చేయి, నేను గూగుల్లో చూసి వేయాలి. నాకు రంగులు వేయడం ఇష్టం. ముగ్గు వంకరగా ఉన్న కలర్స్తో మేనేజ్ చేస్తాను. నేను మన పాత పద్ధతిలో రథ ముగ్గు వేస్తాను అత్తయ్య. ముగ్గురు కోడళ్ళు రంగంలోకి దిగారు. అనామిక చాలా నిశ్శబ్దంగా ఏకాగ్రతతో పెద్ద రథం ముగ్గు వేసి దాని చుట్టూ గొబ్బెమ్మలు పెట్టింది. అవని తన ఫోన్లో ఫోటో చూస్తూ ఏదో 3D డిజైన్ వేసింది. అంజలి ముగ్గు వేయటం కంటే రంగులు చల్లటం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టింది. ఓ గంట తర్వాత ప్రసాద్ ఇన్స్పెక్షన్కి వచ్చాడు. ఒక్కో ముగ్గుని ప్రసాద్ గమనిస్తున్నాడు. ఏమ్మా అవని, ఇదేంటి? ఈ ముగ్గేదో QR కోడ్ లాగా ఉందే. దీన్ని స్కాన్ చేస్తే పేమెంట్ ఏమైనా జరుగుద్దా ఏంటి? అది జియోమెట్రిక్ ఆర్ట్ మావయ్య. సిటీలో ఇప్పుడు అదే ట్రెండ్. ట్రెండ్ సరే గాని ఇందులో పండక్కర్లేదమ్మా. దీనికి 5 మార్కులు. ఇక అంజలి ముగ్గు. అమ్మో, ఇది ముగ్గా లేక హోలీ పండగలో మిగిలిన రంగులా? ముగ్గెక్కడుందో భూతద్దం బిట్టి ఎతకాలి. అదే కదా మావయ్య ఆర్ట్. కలర్ఫుల్ గా ఉంటేనే కదా పండగంటే. దీనికి 4 మార్కులు. ప్రసాద్ ఇక అనామిక ముగ్గు దగ్గర ఆగుతాడు. ఓహో, ఈ ముగ్గు ఎంత కలగా ఉందో. ఆ గొబ్బెమ్మల మీద పసుపు కుంకుమ, నవధాన్యాలు, ఈ సాంప్రదాయంతో కూడిన ముగ్గు చూస్తుంటే కడుపు నిండిపోతుంది. ఈ ముగ్గుకి 10కి 10 మార్కులు. అవునండి, అనామిక ముగ్గులో ఒక నిండుతనం ఉంది. మన సాంప్రదాయం కనిపిస్తుంది. ఇంక ఈ ముగ్గుల పోటీలో విన్నరు మన అనామిక. ప్రసాద్ అనామికకి పట్టుచీర గిఫ్ట్గా ఇస్తాడు. ఇక మధ్యాహ్న సమయం. అనామిక 10 రకాల వంటలు చేసింది. ఇల్లంతా ఆ వాసనతో నిండిపోయింది. అమ్మా అనామిక, ఈ గారెలు భలేగా కుదిరాయమ్మా. నూనె అస్సలు పైకి కనిపించడంలా. శారదా, గారెలెట్ట చేయాలో అనామికని చూసి నేర్చుకో. మీరెప్పుడు అట్టాగే అంటారు. నేను చేస్తే రాయిలాగా ఉంటాయంటారు. కోడలు చేస్తే మాత్రం మెచ్చుకుంటారు. నిజంగా వదినా, సిటీలో హోటళ్లలో కూడా ఇంత టేస్ట్ ఉండవు. ఈ టేస్ట్ వల్ల మేమంతా డైటింగ్ పక్కన పెట్టి తింటున్నాం. అవును అనామిక అక్క, నీ చేతిలో ఇదొక మ్యాజిక్ ఉందక్క. నాకు కూడా ఈ అరిసెలు ఎలా చేయాలో నేర్పిస్తావా? తప్పకుండా అవని. సాయంత్రం మనందరం కలిసి పిండి వంటలు చేద్దాం. అప్పుడు నీకు అర్థమయ్యేలా నేర్పిస్తాను. అలా సంక్రాంతి రోజు అందరూ ఆనందంగా గడిపారు. మరుసటి రోజు కనుమ. పల్లెటూరులో కనుమ అంటే పశువుల పండుగ. రమేష్ ఎద్దులని అందంగా అలంకరించాడు. ఒరే రమేషు, ఎద్దుల్ని ఊరేగింపుకి తీసుకెళ్ళండ్రా. కోడల్లారా, మీరు కూడా బదండి. ఊరెట్టా ఉందో చూస్తారు గాని. బాబోయ్, ఆ ఎద్దు కొమ్ము చూడు ఎంత పెద్దగా ఉందో. అరుణ్, నన్ను పట్టుకో. భయపడిక అంజలి, అవేమీ చెయ్యవు. కనుమ అంటేనే పశువుల పండుగ అంజలి. ఈ పండుగ రోజు మన ఇంట్లో ఉన్న పశువులని పూజిస్తాం అన్నమాట. ఏడాదంతా మన పొలంలో కష్టపడి మనకి పంట పండించడంలో ఈ పశువులే శ్రమిస్తాయి. కాబట్టి వీటిని ఈ రోజు పూజిస్తాం. మన సాంప్రదాయాల్ని చాలా చక్కగా చెప్పావు తల్లి. ఇక ఆ రోజు మధ్యాహ్నం. అత్తయ్య, ఈ 3 రోజులు ఎలా గడిచిపోయాయో కూడా తెలియలేదు. మొదట్లో చలికి భయపడ్డాను, కానీ ఇక్కడ దొరికిన ప్రేమ ముందు ఆ చలి ఏమీ ఇబ్బంది అనిపించలేదు. అవునత్తయ్య, అనామిక అక్క దగ్గర నేను ఒక విషయం నేర్చుకున్నాను. పనిని ప్రేమిస్తే అది కష్టం అనిపించదని. మీరు ప్రతి పండక్కి మన ఇంటికి రావాలి. అప్పుడే ఈ ఇల్లు నిండుగా ఉంటుంది. మీరందరూ ఈ పండగకి రావడం వల్ల ఈ ఇంటికే కల వచ్చింది. నా గుండె ఇప్పుడు ఆనందంతో నిండిపోయింది. ఇక మరుసటి రోజు సురేష్, అరుణ్ ఫ్యామిలీస్ తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. అందరి ముఖాల్లో ఒక చిన్న విచారం ఉంది. ఏంట్రా సురేష్, అప్పుడే వెళ్తున్నారా? ఇంకో 2 రోజులుంటే బాగుండేది కదరా. లేదు నాన్న, ఆఫీస్లో పనులున్నాయి. ఈసారి ఉగాదికి మళ్ళీ వస్తాంగా. ఇదిగోండి, ఇందులో అరిసెలు, ఇందులో జంతికలు, ఇందులో ఆవకాయ ఉన్నాయి. ఏవేం మిగిల్చుకున్నా అన్నీ తినాలి. సిటీలో మీ ఫ్రెండ్స్కి కూడా ఇవ్వండి. థ్యాంక్స్ అక్క. సారీ, నేనేం పనులు చేయకుండా నిన్ను ఇబ్బంది పెట్టాను. అలా ఏం లేదు లేవని. మీరు రావడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. జాగ్రత్తగా ఇల్లు రెండురా. అనామిక, నీ తోటి కోడల్నే అల్ల పంపించడానికి నీకు మనసు రావడం లేదు కదూ? అవునత్తయ్య, కానీ మరి వాళ్ళు వెళ్ళాలి కదా. ఇక కార్లు కదులుతుంటే అందరూ చేతులుపుతూ వీడ్కోలు చెప్పుకున్నారు. సంక్రాంతి పండుగ ఆ కుటుంబం మధ్య ఉన్న ప్రేమానురాగాల వెచ్చదనాన్ని నింపింది. అనామిక ఆత్మీయత, అవని మార్పు, అంజలి అల్లరి, ఇవన్నీ కలిసి ఆ సంక్రాంతిని మధుర జ్ఞాపకంగా మార్చేశాయి. ప్రసాద్ సోఫాలో కూర్చొని, శారదా, వాళ్ళు వెళ్ళగానే మళ్లీ ఇల్లు నిశ్శబ్దమైపోయింది. అనామికని కాఫీ పట్టుకురమ్మను. అప్పుడే మొదలెట్టారా? నా మాట గుర్తుంది కదూ? ఈ రోజు నుండి తిట్లు బంద్. నా మాట కూడా గుర్తుందిలే, కౌంటర్లు బంద్.
అమ్మా అనామిక, కాఫీ తీసుకురామ్మా ప్లీజ్ తల్లి. ఇప్పుడే తెస్తున్నాను మావయ్య గారు. అనామిక అత్తాకోడళ్ల ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షక మహాశైలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.